పోస్టల్ జీడీఎస్ 2026 నోటిఫికేషన్ వచ్చింది. మీ అందరికీ తెలిసిందే. జీడీఎస్ షెడ్యూల్ 1 నోటిఫికేషన్ 28,636 పోస్టులకు సంబంధించి దీనికి సంబంధించి ఆల్రెడీ ఎడిట్ ఆప్షన్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఎవరైతే అప్లై అయితే చేశారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అన్నమాట. గుడ్ న్యూస్ ఏందనేది నేను లాస్ట్ వరకు చెప్తాను. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే అప్లై చేసిన వాళ్ళు ఫస్ట్ మెరిట్ లిస్ట్ అయితే ఈ నెల 28వ తారీఖు అయితే రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ నేను చెప్పడం అయితే జరిగింది ప్రీవియస్ వీడియోలలో. ఎవరైతే ఆ వీడియో చూడలేకపోతే ఆ వీడియో చూడండి, మన ఛానల్లో ఉంటుంటాయి. కట్ ఆఫ్ విషయానికి చెప్పడం అయితే జరిగింది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో ఈ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది కదా, దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు, అదే విధంగా ఎటువంటి ఇంటర్వ్యూ అయితే లేదు కదా. సో మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఫిజికల్ గా డాక్యుమెంట్ అంటే ఫిజికల్ సంబంధించి అంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాలన్నమాట, అంటే చూపించాలన్నమాట. ఈ డాక్యుమెంట్స్ మీ అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే డాక్యుమెంట్స్ కరెక్ట్ గా మ్యాచ్ అయితే మీకైతే జాబ్ అయితే కన్ఫర్మ్ చేస్తారు. సో మీకు మెరిట్ లిస్ట్ వచ్చినంత వరకే మీకు జాబ్ వచ్చిందని అర్థం కాదు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా మీరైతే క్లియర్ అయితే చేయాలన్నమాట. ఫస్ట్ మెరిట్ లిస్ట్ లో ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి. నేను చెప్పే డాక్యుమెంట్స్ అనేది మీరు రెడీగా పెట్టుకుంటేనే మాత్రం మీకైతే జాబ్ అయితే కన్ఫర్మ్ గా ఉంటుందన్నమాట. ఈ డాక్యుమెంట్స్ లేకుంటే మాత్రం మీకు జాబ్ వచ్చినా కూడా రిజెక్ట్ అయితే చేస్తారన్నమాట. సో వీడియో అనేది క్లియర్ గా చూడండి. ఇంపార్టెంట్ వీడియోస్ మాత్రమే చేస్తాను నేను ఈ మన ఛానల్లో. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కకుండా గంట సింబల్ ఆన్ లో పెట్టుకోండి. ఆయన వీడియోస్ లో ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, మా ఛానల్ కొంచెం బూస్టప్ అయితే ఉంటుందన్నమాట. ఇక మనము ఆల్ ఓవర్ గా మనకు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది మీకు చెప్తూ ఉంటాను వన్ బై వన్. మీరు ఒకవేళ మీకు నెట్ సెంటర్ కానీ ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. సో ఇంకా మనకు కేవలం 6 రోజులు మాత్రమే ఉంది. సో కాబట్టి ఎక్కువ లేదు సమయం. సో కాబట్టి మీరు తీసుకున్న వాళ్ళు తీసుకోండి, చూడండి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలన్నా. మనకు 10th మెమోలో మనకు నోటిఫికేషన్ ఇచ్చినట్టు మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అనేది క్లియర్ గా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. అంటే వాళ్ళకు 15 days అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు 15 days అయితే మీకు ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అందులో మీరు ఈ ఏదైతే డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ డాక్యుమెంట్ అనేది 10th మెమో అన్నమాట. మార్క్స్ షీట్ లాంగ్ మెమో అని ఉంటుంది. 10th మెమో కంపల్సరీగా తీసుకుని అయితే వెళ్ళాలి. 10th మెమో మీకు స్కూల్ ఉంది, కాలేజీలు ఉంది అంటే వీలైతే కాదు. సో మీ దగ్గర కంపల్సరీగా 10th మెమో దగ్గర పెట్టుకోవాలి ఒరిజినల్. ఓకేనా, ఇది ఒకటి ఫస్ట్ ఇది. అండ్ నెక్స్ట్ ఐడెంటిటీ ప్రూఫ్ అన్నది చాలా ప్రూఫ్లు ఉంటాయి. ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డు ఇవన్నీ ఉంటాయి. సో మీ దగ్గర కంపల్సరీగా అందరి దగ్గర ఆధార్ ఉంటుంది కాబట్టి ఆధార్ అనేది అప్డేట్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అప్డేట్ ఉండాలి ఖచ్చితంగా. సో ఆధార్ సెంటర్ కాడికి తీసుకొని వెళ్ళి అప్డేట్ అయితే చేయించుకోండి. 10th మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఆధార్లో అనేది కంపల్సరీగా స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉండాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ విషయాన్ని చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇందులో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. వీళ్ళకి సపరేట్ పోస్ట్ అంటే సపరేట్ క్యాస్ట్కి సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీకు ఏ క్యాస్టో మీరు ఆ క్యాస్ట్కి సంబంధించి 2026కు సంబంధించింది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీది మీ సేవలో తెలంగాణ మీ సేవలు ఇస్తారో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఇస్తారో తెలియదు ప్రస్తుతం. సో మీరు మీ సేవకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకుంటే ఒక 4-5 రోజులు అయితే మీరు ఈ సర్టిఫికేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు. బీసీ వాళ్ళు ఓబీసీ కిందకి వస్తారు, ఎస్సీ వాళ్ళకే, ఎస్టీ వాళ్ళకే, అండ్ ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కిందకి అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఒకసారి పోయి మీ ఎంఆర్ ఆఫీస్లో అడగండి. సో మీ బీసీ సర్టిఫికేట్ తీసుకుని పోయి అడిగితే వాళ్ళు క్లియర్ గా చెప్పడం అయితే జరుగుతుంది. సెంట్రల్ ఫార్మేట్ల విషయాన్ని చూసుకుంటే మాత్రం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు సంబంధించి చూసుకోవచ్చు. ఫార్మేట్లు మన పోస్టల్ జీడీఎస్ ఏదైతే నోటిఫికేషన్ అయితే ఉండడం అయితే జరిగింది. మీరు ఒకసారి చెక్ అయితే చేసుకొని ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా ఫాలో అవ్వండి. ఎవరైతే మీకు డౌట్స్ ఉంటే మాత్రం ఇది ఈడబ్ల్యూఎస్ సంబంధించింది ఫార్మేట్. ఈ ఫార్మేట్ లోనే మీకు సర్టిఫికేట్ అయితే రావాలి. నెక్స్ట్ ఇది చూసుకుంటే మాత్రం ఇక్కడ ఓబీసీ వాళ్ళకి సంబంధించింది ఓబీసీ సర్టిఫికేట్ కూడా మీకు ఇదే సంబంధించి ఏదైతే ఎస్సీ ఎస్టీ సంబంధించిన వాళ్ళది ఉంటుంది. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళైతే ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ ఫార్మేట్లలోనే ఉండాలి కంపల్సరిగా. మీరు 1-2 సార్లు చూసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి ఓబీసీ వాళ్ళకి సంబంధించి ఈ ఫార్మేట్ లో ఉంటేనే మీరు ఈ ఏదైతే సర్టిఫికేట్ అనేది తీసుకోండి. ఈ పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టడం అయితే జరుగుతుంది. ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి, జాయిన్ కాండి. ఇప్పుడే కూడా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట.
ఇక నెక్స్ట్ వచ్చేసి పీడబ్ల్యూడి. ఎవరైతే పీడబ్ల్యూడిగా అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే అవసరం అన్నమాట. మిగతా వాళ్ళకి అవసరం లేదు. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చెప్పాను కదా, ఎవరైతే ఈడబ్ల్యూఎస్కి అప్లై చేస్తారో వాళ్ళ మాత్రమే ఈ సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ ట్రాన్స్జెండర్ సంబంధించి ఎవరైతే దానికి సంబంధించిందో సో దానికి సంబంధించి అయితే కావాలి. ఇక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చేసి అందరి దగ్గర ఆల్ ఓవర్ ఇండియాగా సంబంధించి ఆధార్ ఉంటుంది. సో ఆధార్ తీసుకొని వెళ్ళండి. లేకుంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ సంబంధించింది ప్రూఫ్ ఉంటే మాత్రం అది కూడా తీసుకొని వెళ్ళండి, మీకే బెటర్ అన్నమాట. ఇక మెడికల్ సర్టిఫికేట్ అనేది నేను ఈ పీడిఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. పీడిఎఫ్ కూడా ఎక్కడ కూడా దొరకదు పీడిఎఫ్. సో పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, చూసుకొని ఒకసారి. మెడికల్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ హాస్పిటళ్లలో, గవర్నమెంట్ డిస్పెన్సర్స్లలో, గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో ఉంటుంది. అంటే మీరు ఏం లేదు, ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్అవుట్ తీసుకొని అక్కడ వెళ్ళి ఇట్లా పోస్టల్ జీడిఎస్గా సెలెక్ట్ అవుతున్నాను. సో మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ అయిన తర్వాత కూడా, సెలెక్ట్ కాకముందు కూడా నాకు ఇట్లా అవసరం ఉంది అని అంటే వాళ్ళు మీ బాడీ చెకప్ చేసి మీకైతే గ్రీన్ పెన్నుతోని స్టాంప్ వేసి, అంటే గ్రీన్ సైన్ చేసి స్టాంప్ వేసి మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కంపల్సరీగా మెడికల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా కావాలి, ఇదైతే తీసుకోండి. అండ్ ఎవరైతే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, గోవాకి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ అడుగుతున్నారో సో ఎవరైతే అప్లై అయితే చేశారో వాళ్ళందరూ కూడా నాట్ ఎలిజిబుల్ ఈ 3 స్టేట్లకు. నేను సింపుల్గా చెప్పానంటే మనకు నార్మల్ పర్సన్కి ఏమేమి కావాలంటే మార్క్ షీటు, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మెడికల్ సర్టిఫికేట్. సో ఈ 5 డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. దీంతో పాటు అన్ని సెట్లకు జిరాక్స్లు అయితే ఉండాలి, 2 సెట్ల జిరాక్స్ ఉండాలి. అదేవిధంగా 6 ఫోటోలు అయితే ఉంటే దీనికి సంబంధించి అయితే సరిపోతుంది. ఇవైతే రెడీగా పెట్టుకోండి. ప్రస్తుతానికి మీరు అప్లికేషన్ చేసిన తర్వాత, మీరు ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అక్కడ చూపిస్తే మాత్రం మీకు అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ట్రైనింగ్ 3 డేస్, ఆ తర్వాత మీకు డైరెక్ట్గా అపాయింట్మెంట్ లెటర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది సంబంధించి అయితే వీడియో. ఎవరైతే ఈ డాక్యుమెంట్స్ లేవో మీరు కామెంట్ చేయండి, ఏమేమి కావాలో అన్ని క్లియర్గా చెప్పాను. సో డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి. థ్యాంక్